నల్గొండ జిల్లా పున్నేరులో భార్యతో పాటు ఇద్దరు పిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్తతో పాటు 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పున్నేరు గ్రామానికి చెందిన అజారుద్దీన్ 2016లో అదే గ్రామానికి చెందిన ఫర్హత్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుటుంబ సభ్యుల ఆశ మాత్రం కుమారుడిపైనే ఉండేది. ఈ ఆలోచన కుటుంబంలో ఒత్తిడిగా మారి ఫర్హత్ పై మానసిక వేధింపులకు దారితీసింది. 2021-22లో ఆమె గర్భం దాల్చినప్పుడు మళ్లీ ఆడపిల్లే పుడుతుందనే అపనమ్మకంతో బలవంతంగా 2 సార్లు అబార్షన్ చేయించడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో అజారుద్దీన్ తన దూరపు బంధువైన ఒక మైనర్ బాలికపై ప్రేమ పెంచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ తనకు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ఆ బాలిక నిరాకరించడంతో అతని మనసులో కక్ష మరింత పెరిగింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నవారే తన భార్య, పిల్లలేనని భావించి వారిని తొలగిస్తేనే తన లక్ష్యం సాధ్యమని అతను నిర్ణయించుకున్నాడు. మార్చి నెలలో ఫర్హత్ మళ్లీ గర్భవతిగా మారటం, మరోసారి ఆడపిల్ల పుడుతుందనే భయం, మరోవైపు రెండో పెళ్లి కోరిక అన్ని కలిసొచ్చి అజారుద్దీన్ ను దారుణానికి దారితీశాయి. కుటుంబ సభ్యులు కూడా అబార్షన్ కోసం ఒత్తిడి చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. చివరకు అతను పక్కా ప్లాన్ తో తన భార్య, పిల్లలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 1న ఐస్ క్రీమ్ తినిపిస్తానని చెప్పి తన భార్య, ఇద్దరు పిల్లలను కారులో స్విమ్మింగ్ పూల్ కు తీసుకువెళ్లాడు. ముందుగానే సీసీ కెమెరాలు, కరెంట్ ను ఆఫ్ చేసి అక్కడ ఎలాంటి ఆధారాలు మిగలకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత పూల్ వద్దకు చేరుకున్న వెంటనే ముగ్గురిని బలవంతంగా నీటిలోకి నెట్టి బయటకు రానియకుండా ముంచి చంపాడు. ఆ తర్వాత ఇది ప్రమాదంగా కనిపించేలా కథ సృష్టించి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి మృతి చెందారని ప్రచారం చేశాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో లోతుగా దర్యాప్తు చేపట్టి అసలు నిజాన్ని వెలికితీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మరియు సహకరించిన మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ రవళి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. లింగ నిర్ధారణ, అబార్షన్లలో పాల్గొన్న నిందితుల పాత్ర కూడా బయటపడటంతో కేసు మరింత సీరియస్ గా మారింది. చేసిన తర్వాత ఈయనకి అక్యూజ్ అజరుద్దీన్ ఉన్నాడు, ఒక రిలేటివ్ లోనే మైనర్ గర్ల్. సో ఆమె తోటి లవ్ ఫేర్ పెట్టుకోవడానికి అది కూడా ట్రై చేసాడు. సో ఆమెకు కూడా అది మొహమాటలో చెప్పి ఆమెకు కూడా అది నేను పెళ్లి చేసుకుంటా అని అట్లా లవ్ ట్రాప్ అట్లా పెట్టిండు. సో తర్వాత ఆమె కూడా మైనర్ ఉంది కాబట్టి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిన ఇట్లా నాకు అనిపిస్తుంది. బట్ కానీ ఇది ఫ్యామిలీలో కొంచెం ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పటివరకు కూడా కంప్లైంట్ చేయలేదు. కానీ ఇప్పుడు మనకి ఇది కంప్లైంట్ వస్తే దాంట్లో ఒకటి సెపరేట్ పాక్సో చట్టం కింద ఒకటి కేసు మామూలు పోలీస్ స్టేషన్ కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది ఇతని మీద, అజరుద్దీన్ మీద. సో అప్పుడు ఆమెతో మాట్లాడుతూ ఇతను మాటలు ఆమె చిన్నపిల్ల, ఆమె ఆల్రెడీ ఇతనికి చెప్పింది దట్ మీకు పెళ్లి అయిపోయింది ఆల్రెడీ,